అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి ఇప్పటికే అక్కడ ఉన్న మన వాళ్ళకు ఇది ఒక చిన్న బ్యాడ్ న్యూస్ లాంటిదే. సో మన పిల్లలు ఎంతో కష్టపడి అమెరికా వెళ్ళి చదువు పూర్తి చేసుకున్నాక అక్కడే వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని సెటిల్ అవుదాం అని అనుకుంటే ఇప్పుడు ఆ కళలు కళ్ళలయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే విదేశీ విద్యార్థులకు వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకునేందుకు ఉన్న కీలకమైన ఈ ఓపీటీ అంటారు కదా, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, ఈ కార్యక్రమం ప్రమాదంలో పడింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా రద్దు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, లేదా ఇంకా కఠినంగా నిబంధనలతో ఈ కార్యక్రమంలో పెను మార్పులు అయితే సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఇంతకీ ఓపీటీ అంటే ఏంటి, అది భారతీయ విద్యార్థుల భవిష్యత్తును ఎలా దెబ్బతీస్తుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ అనేది అమెరికాలో F1 వీసాపై చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం. దీనివల్ల విద్యార్థులు తమ చదువుకుంటున్న సమయంలో అలాగే చదువు పూర్తయిన తర్వాత కూడా తమ తమ రంగాల్లో పని చేసుకొని వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. మామూలుగా ఈ ఓపీటీ కింద చదువు పూర్తయ్యాక 12 నెలలు పని చేసుకోవచ్చు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటే స్టెమ్ రంగాల్లో డిగ్రీ పొందిన విద్యార్థులకైతే అదనంగా ఒక 24 నెలల వరకు పని చేసుకునే అవకాశం ఏదో ఉంటుంది. అయితే భారతీయ విద్యార్థులు ఎక్కువగా స్టెమ్ సబ్జెక్టులే చదువుతారు కాబట్టి ఈ ఓపీటీ వారికి H1B వీసాలకు దారితీసే ఒక పెద్ద అవకాశం. సో అక్కడ ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే చదువు అయ్యాక ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడటానికి ఇది చాలా కీలకంగా మారుతుంది. అయితే ఈ ఓపీటీ కార్యక్రమం పైన మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారిలో జోసెఫ్ ఎడ్లో ఒకరు. విద్యార్థులు చదువును పక్కన పెట్టి F1 వీసాను దుర్వినియోగం చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నారని, దాని ద్వారా స్థానిక అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయని ట్రంప్ ఇంకా ఆయన వర్గీయులు మొదటి నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వచ్చే వారిలో ఎక్కువ మంది ఈ స్టెమ్ రంగాలకు చెందిన వారే కావడంతో చదువు పూర్తయిన తర్వాత అక్కడే తిష్ట వేసి ఉద్యోగాలు చేసేసుకుంటూ మెల్లగా H1B వీసాలు పొందేసి స్థానిక అమెరికన్ల పొట్ట కొడుతున్నారు అని చెప్పి ట్రంప్ వాదిస్తున్నారు. ఈ జోసెఫ్ ఎడ్లో ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS డైరెక్టర్గా నియమితులయ్యారు. సో జూలై 16, 2025న అమెరికా సెనెట్ 52 నుంచి 47 ఓట్లతో ఎడ్లో నియామకాన్ని ఆమోదించింది. అయితే ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలను ముందుకు తీసుకెళ్లడంతో USCIS డైరెక్టర్గా ఎడ్లోకి కీలక బాధ్యతలు అప్పగించారు. అంటే ఆయన చేతికి మన పగ్గాలు వచ్చేసాయన్నమాట ఇప్పుడు. సో ఇప్పుడు మే 21, 2025న జరిగిన సెనేట్ సమావేశంలో ఎడ్లో ఓపీటీ కార్యక్రమం గురించి మాట్లాడారు. విద్యార్థులు చదువు పూర్తి చేసిన తర్వాత వారికి ఓపీటీ విధానం కింద వర్క్ పర్మిట్ ఇవ్వడాన్ని తొలగించేసేయాలి అని చెప్పి కుండలు బద్దలు కొట్టారు. గత 4 సంవత్సరాలుగా కూడా ఓపీటీ కార్యక్రమం నిర్వహణలో లోపాలున్నాయని, DC సర్క్యూట్ కోర్టు తీర్పు కూడా ఈ కార్యక్రమం చట్టవిరుద్ధంగా నడుస్తోందని చూపించిందని ఆయన చెప్పారు. అయితే నేను నియమితున్న అయితే గనక ఈ సమస్యను కంప్లీట్ గా సాల్వ్ చేయడానికి DHS అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాను అని చెప్పి ఆయన తెగేసి చెప్పుకున్నారు. అంతేకాదు ఈ కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే CPT కార్యక్రమం పైన కూడా ఆయన దృష్టి పెట్టారు. CPT అంటే విద్యార్థులు తమ కోర్సులో భాగంగా పనిచేయడానికి అనుమతిచ్చేదనమాట. సో ఈ CPT నిర్వహణ ICE అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత అయినప్పటికీ కూడా నేనే ఈ CPT పైన కూడా సమీక్షకు మద్దతు ఇస్తాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అయితే కొన్ని Day 1 CPT కళాశాలలు విద్యార్థులను పూర్తి సమయం పనిచేయడానికి అనుమతించేందుకు కనీస చదువు లేదా హాజరు అవసరాలతో కోర్సులను రూపొందిస్తున్నాయని, ఇది వర్క్ వీసా మాస్క్లా పనిచేస్తుందని అమెరికా అధికారులు భావిస్తున్నారు. అంటే చదువు పేరుతో అమెరికా వచ్చి మొదటి రోజు నుంచే పనిచేస్తున్నారని వాళ్ళ అభిప్రాయం అన్నమాట. సో జోసెఫ్ ఎడ్లో USCISకు ఒక ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా మార్చాలని భావిస్తున్నారు. ఈ USCIS ప్రధానంగా దరఖాస్తుదారులను తనిఖీ చేయడం, మోసాలను గుర్తించడం, వాళ్ళ అమెరికా జాతీయ భద్రతను నిర్ధారించడంలో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలి అని
ఆయన తన సమావేశంలో పేర్కొన్నారు. సో ఈ మార్పులు ఓపీటీ ఇంకా సిపిటి కార్యక్రమాలపైన కఠిన నిబంధనలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ మార్పుల వల్ల లక్షలాది మంది భారత విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడొచ్చు. సో ఓపీటీ కార్యక్రమం రద్దు లేదా నియామకాలు కఠినతరం చేయడం వల్ల అమెరికాలో పని అనుభవం అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదించే అవకాశాలు కంప్లీట్గా తొలగిపోవచ్చు. సో ఈ సిపిటి పైన సమీక్ష కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్న పని అవకాశాలను ఇంకా లిమిటెడ్గా చేసేస్తుంది అనమాట. సో ఇప్పటికే విద్యార్థులు కనుక పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయులు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. పూర్తిగా భారత్ నుంచి తల్లిదండ్రులు పంపే సొమ్ముపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అండ్ ఈ మధ్య మనం చూసాం, పేరెంట్స్ కి కాల్ చేసి మన విద్యార్థులు డబ్బులు పంపించండి నాన్న అని చెప్పి మళ్ళీ వాళ్ళనే అడుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో వాళ్ళ ఫీజులు లక్షల్లో ఉంటుంది, అక్కడ ఖర్చులు లక్షల్లో ఉంటాయి. ఇండియన్ పేరెంట్స్కి ఆ లక్షలు సంపాదించి పంపించడం అంటే అది మళ్ళీ అదొక అప్పుతో కూడుకున్న వ్యవహారం. ఇక పుండు పైన కారం చల్లినట్లు ఈ యుఎస్సిఐఎస్ డైరెక్టర్గా జోసెఫ్ ఎడ్లో నియామకం. ఓపీటీ సిపిటి కార్యక్రమాల్లో కఠిన నిబంధనలు తీసుకురావడం, వీటి ద్వారా అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేయొచ్చు. ఒకవేళ ఈ కార్యక్రమాలను పూర్తిగా రద్దు చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ మార్పులు అమెరికా ఇమిగ్రేషన్ విధానంలో కఠిన వైఖరిని సూచిస్తున్నాయి. మొత్తంగా భారతీయ విద్యార్థులకు అమెరికాలో కెరీర్ అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. సో అమెరికాలో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందని ఈ విషయం అయితే సూచిస్తోంది.